బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, నేను విజయ్. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఇరాన్ మీద దాడి చేయడంతో, యుద్ధాన్ని ప్రారంభించడంతో ఎవరు ఊహించని విధంగా అదే స్థాయిలో ప్రతి దాడికి దిగింది ఇరాన్. అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ మీద, ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో, ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద ఒక్కసారిగా అటాక్ చేసింది. ఈ అటాక్ చేయడంతో అమెరికా సైతం షాక్కు గురైంది. సో మామూలుగానే అమెరికా మీద ఏ దాడి జరగకుండానే అమెరికా మీద ఏమాత్రం దుస్సాహసానికి దిగాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా అమెరికా చాలా సీరియస్గా తీసుకుంటుంది. అలాంటిది అమెరికా మిలిటరీ ఫోర్సెస్ మీద, అమెరికా మిలిటరీ ఎయిర్ బేసెస్ మీద ఇరాన్ అటాక్ చేయడంతో రాబోయే రోజుల్లో యుద్ధం ఎలా మారబోతుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. అనలిస్ట్ గిరిధర్ గారు ఉన్నారు. గిరిధర్ గారు, సో ఇరాన్ చేసినటువంటి అటాక్ని ప్రపంచం ఊహించిందంటారా? అందరికీ తెలిసిన విషయమేనండి. దాడులు జరుగుతాయని చెప్పేసి చాలా కాలంగా చెప్తున్నారు. అన్ని షిప్పులు మోహరించింది అమెరికా. అక్కడ రేపు మాపో నేను కొడతానని చెప్పి బెదిరిస్తున్నాడు. అంతేకాదు మిడ్ ఎయిర్ రీఫ్యూలర్ ట్యాంకర్స్ అంటారు, మనకు ఆకాశంలో ఎగిరేటువంటి ఏరోప్లేన్స్ కి మళ్ళీ అక్కడ ఫ్యూయల్ సప్లై చేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మోహరింపు చేశారు. చాలా స్ట్రాటజిక్ బాంబర్స్ వచ్చినాయి. గల్ఫ్ యుద్ధం తర్వాత అంత పెద్ద మోతాదున అక్కడికి ఇంత సైనిక సిబ్బందిని తీసుకురాలేదు ఎప్పుడు కూడా. కాబట్టి యుద్ధం జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏం ఆశ్చర్యం లేదు. డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నాడు, వాళ్ళు మేము చెప్పిన షరతులు ఒప్పుకోకపోతే కానీ మేము వాళ్ళ మీద దాడి చేస్తాము, వాళ్ళని కొడతాము అని చెప్పి చాలా కాలంగా చెప్తున్నాడు. కాబట్టి దీంట్లో సర్ప్రైజ్ ఎవరికి లేదు. ఎవరు కూడా నేను ఆశ్చర్యపడిందా విషయం అంటే, కానీ అమెరికా డిఫెన్స్ చేసుకోలేకపోయింది. అమెరికా తన ఫోర్సెస్ మీద, తన ఎయిర్ బేసెస్ మీద మిసైల్స్ వస్తుంటే, సో యాంటీ మిసైల్స్ సిస్టమ్ అక్కడ పనిచేయలేదంటారా? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదంటారా? అంటే ఇది చాలా మనం ఎక్స్ట్రీమ్ స్టాండ్స్ ఎప్పుడు తీసుకోకూడదండి. ఏదో ఒక బాంబు పడిపోయింది కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, వాళ్ళు మిసైల్స్ పని చేయలేదు, ఇటువంటివి ఎప్పుడు మనం చేయకూడదు. వాళ్ళ ఐరన్ డోమ్ అన్నది ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికన్ యాంటీ మనకు మిసైల్ షీల్డ్ కావచ్చు, చాలా అద్భుతంగా పనిచేసింది. కానీ 100% ఎవరు ఆపలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నంబర్ గేమ్ ఆడుతోంది ఇరాన్. సపోజ్ 300 మిసైల్స్ కొడితే కనుక మీరు ఓసారి 290 ఆపచ్చు, 10 పడవచ్చు. 10 పడినంత మాత్రాన్ని కంప్లీట్ గా ఫెయిల్ అయింది అని చెప్పడం చాలా తప్పది. మనకు కూడా మనం ఆపరేషన్ సింధూర్లో మనం చూసాము, మన స్ట్రాటజిక్ ఇన్స్టాలేషన్స్ లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. మన ఎయిర్ బేస్లు కానీ, మన క్యాంటన్మెంట్స్ లో కానీ, మన మిసైల్ సైలోస్ కానీ వాళ్ళు టచ్ చేయలేకపోయారు. కానీ వాళ్ళ డ్రోన్స్ కొన్ని వచ్చి మన పట్టణాల్లో పడ్డాయి, జమ్మూ లాంటి ప్రాంతాల్లో పడ్డాయి. కొంత మనకు నష్టం జరిగింది. గురుద్వారా పడింది వాళ్ళ షెల్లు, మన ఒక వ్యక్తి చనిపోయారు. కాబట్టి మన డిఫెన్స్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయింది అని అనకూడదు. అది అసలు అటువంటి. కానీ బెహరాన్లోనే అమెరికాకు కీలకంగా ఉండేటువంటి నావల్ బేస్ మీదే స్ట్రైక్ చేయడం జరిగింది. నావల్ బేస్ మీదే సో ఇరాన్ మిసైల్ అటాక్ చేయడం జరిగింది. ఇది పెద్ద దెబ్బే అనుకోవచ్చా? తప్పకుండా పెద్ద దెబ్బ. బెహ్రెయిన్ లో ఉన్నటువంటి వాళ్ళ రెడార్ దెబ్బతిన్నాయి, ఖతార్ లో ఉన్నటువంటి రెడార్ దెబ్బతిన్నాయి, ఖతార్ లో ఉన్నటువంటి బేస్ కూడా తగిలింది. మీరు అసలు జాగ్రఫీ చూసారంటే కనుక ఇరాన్ నుంచి బహ్రెయిన్ కానీ, ఇరాన్ నుంచి మనకు ఖతార్ కానీ చాలా దగ్గర. అక్కడి నుంచి ఫైర్ చేస్తే 2-3 నిమిషాల్లో ఇటు వచ్చేయచ్చు. చాలా అక్కడ ఉన్నటువంటి చిన్న సముద్రం దాటితే కానీ ఈజీగా వచ్చి కొట్టచ్చు. కాబట్టి అక్కడ డిఫెండ్ చేయడం చాలా కష్టం. అక్కడికి వాళ్ళు చాలా ఆపగలిగారు, కానీ అటాక్ జరిగింది. అదొక ఫెయిల్యూర్ కింద మనం భావించాలి. దానిని కంపేర్ చేసి మన ఆపరేషన్ సింధూర్లో మనం అటువంటివి ఒక్క మిసైల్ కూడా మన దేశంలో రాకుండా మనం ఆపగలిగాము. తప్పకుండా మనం మన ప్రోటోకాల్స్ వీటికి కంపేర్ చేసి చూస్తే కనుక మన ఆకాష్ తీర్ అన్నటువంటి మన ఏదైతే టెక్నాలజీ ఉన్నదో, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ భారతదేశంలో ఉన్నది, వీటికంటే మెరుగుగా పనిచేసింది అని మనకు తప్పకుండా ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఎస్, అమెరికా యొక్క వాళ్ళ అంబుల పొదలో ఇటువంటి వీక్నెసెస్ ఉన్నాయి. దాన్ని ఇరాన్ ఎక్స్ప్లాయిట్ చేసుకోగలుగుతోంది. కొంత దెబ్బ తగిలింది, అమెరికాకు తగిలింది, ఇజ్రాయెల్ కూడా తగిలింది. గత సంవత్సరం జూన్ లో జరిగిన యుద్ధంలో కనీసం అంటే ఒక 1000 మంది పైబడి ఈ ఇజ్రాయెల్ చనిపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ మిజైల్స్ పడ్డాయి వాళ్ళ మీద. కాబట్టి 100% ఆపేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇరాన్ ఒక అమెరికన్ స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తుంటే కానీ ఎవరు అబ్జెక్ట్ చేసి ఉండేవాళ్ళు. అలా కాకుండా బుర్జల్ ఖలీఫా మీద, మనకు పామ్ జుమేరా మీద, ఇటువంటి సివిలియన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు అటాక్ చేయడం అన్నదే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వెస్ట్ ఏషియా దేశాలన్నీ కూడా జీర్ణించుకోలేకుండా ఉన్నాయి. దానివల్ల గతంలో అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా మా స్థావరాలు వాడకూడదు అని చెప్పినటువంటి దేశాలు కూడా ఈ రోజు ఇరాన్ వ్యతిరేకంగా బరిలో దిగేటువంటి గిరిధర్ గారు, ఇంకొక ముఖ్యమైన విషయం,
సో ఎక్కడా కూడా అటు సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, దుబాయ్ కానీ, సో మిగిలినటువంటి అరబ్ కంట్రీస్ అన్నీ కూడా కొన్ని ఇరాన్తో సఖ్యతగా ఉన్నాయి, కొన్ని కాస్తో కోస్తో ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎక్కడా కూడా బహిరంగంగా వచ్చి ఏ దేశం కూడా ఇరాన్కు వ్యతిరేకంగా ఎక్కడా కూడా వ్యవహరించలేదు. కానీ నేరుగా ఇరాన్ అక్కడ ఉన్నటువంటి సామాన్య సివిలియన్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్, హోటల్స్, అలాగే అబుదాబిలో ఉన్నటువంటి పామ్ సంబంధించినటువంటి మెయిన్ హోటల్ మీద, టూరిస్ట్ ప్లేసెస్ మీద, వీటి మీద కూడా అటాక్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో వీళ్ళు ఏమన్నా వ్యతిరేకంగా మారే అవకాశం ఉందంటారు అరబ్ కంట్రీస్ ఇరాన్కి? యుఏఈలో ఉన్నది, దాని మీద చాలా దాడులు జరిగినాయి. సో మనకు ఆల్రెడీ సౌదీ అరేబియా నోటిఫికేషన్ ఇష్యూ చేసేసింది వాళ్ళ గవర్నమెంట్. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇరాన్కి వ్యతిరేకంగా, ఈ చర్యలకు వ్యతిరేకంగా ఏ చర్యలు ఎవరు చేసినా కానీ వాళ్ళని సమర్థిస్తాము అని వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేశారు. మిగతా దేశాలందరూ సరే ఒక రోజు అయిపోయింది కదా చూద్దాం రేపు ఏమవుతుందని ఆగారు. బహుశా ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు ఒక్క అమెరికన్ స్థావరాల మీద మాత్రమే వాళ్ళు దాడులు చేస్తుంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళ సివిలియన్, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పామ్ జుమేరా అన్నది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దుబాయ్కి. అలాగే బుర్జల్ ఖలీఫా ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద టాలెస్ట్ బిల్డింగ్. దాని కింద ఉన్నటువంటి మాల్లో మీరు కొట్టారంటే కనుక వాళ్ళ అహంకారం మీద దెబ్బతీసినట్టు. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా రియాక్ట్ అయ్యి తీరుతాయి. వాళ్ళల్లో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలసీలని అనవసరంగా కదిలిపినట్టు అవుతోంది. ఇరాన్ దానివల్ల నష్టపోతుంది. అంటే ఇరాన్ లో ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు అని మనకు పెద్ద ప్రశ్న పుడతారు. అక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. అందుకనే ఎవరు అటాక్ చేస్తున్నారు, ఎక్కడ అటాక్ చేస్తున్నారు, ఒక కోఆర్డినేషన్ లేకుండా ఉన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే కనుక వాళ్ళ కమాండ్ స్ట్రక్చర్ కమెనీ దగ్గర నుంచి కమాండ్ స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉంటుంటే కనుక బహుశా సివిలియన్ ప్రాంతాల్లో వాళ్ళు అటాక్స్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. అందుకనే లోకల్ కమాండర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ ఏదో పంపించారో వాళ్ళు కొడుతున్నారు. కానీ ఈ మొత్తం స్ట్రక్చర్ లో దాని వల్ల వచ్చే రిపర్కషన్స్ తెలుసుకుని కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి వాళ్ళని చంపేశారు. కాబట్టి బహుశా ఇది ఒక పానిక్ రియాక్షన్ గానే మనం చూడాలి. ఆ పానిక్ రియాక్షన్ వల్ల మరి ఈ దేశాలన్నీ ఎలా ప్రవర్తిస్తాయో చూడాలి. సౌదీ అరేబియా కూడా మేము యుద్ధంలో దిగుతున్నామని చెప్పలేదు. దీనికి వ్యతిరేకంగా ఎవరు చర్యలు చేస్తే వాళ్ళని సమర్థిస్తామని చెప్పారు వాళ్ళు. రాబోయే రోజుల్లో మరి ఇరాన్ కనుక ఇటువంటివే ఇంకా చర్యలు చేసుకుంటూ వెళ్ళి సివిలియన్స్ మీద ఇంకా ఎక్కువ దాడులు చేస్తే తప్పకుండా వీళ్ళు కూడా ఆ బరిలో దిగి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే దిశగా కొన్ని చర్యలు తీసుకోవడం. గిరిధర్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇరాన్ బలం ఏ స్థాయిలో ఉంది? సో అమెరికా గురించి ఆబ్వియస్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్లోనే సూపర్ పవర్ ఉన్నటువంటి, మిలిటరీ పవర్ ఉన్నటువంటి కంట్రీ అమెరికా. అదేవిధంగా టెక్నాలజీ పరంగా చూస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇరాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి ఇరాన్ దగ్గర సో పెద్దగా ఆయుధ సంపత్తి లేదు, ఫైటర్ జెట్స్ కూడా పెద్దగా అటు ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే లేదు అనేది కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. కేవలం బాలిస్టిక్ వెపన్స్ మాత్రమే, మిసైల్స్ మాత్రమే ఇరాన్ నమ్ముకోవాలి. అవి కొన్ని వేల పరిధిలో మాత్రమే ఉన్నాయి. అవి అయిపోతే ఇరాన్ పరిస్థితి ఇక పూర్తిగా తలకిందులైపోతుంది అని అంటున్నారు. కరెక్టే అంటారా? అంటే ఇరాన్ కి కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, కొన్ని వీక్నెసెస్ కూడా ఉన్నాయి. మీరు చెప్పినట్టు వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా వీక్ గా ఉంది. కాబట్టి వీళ్ళు వీర విహారం చేయగలుగుతున్నారు. వీళ్ళ ఎయిర్ ఫోర్స్ అంతా కూడా ఏరియల్ బొంబార్డ్మెంట్ చేస్తుంటే దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఇరాన్ ఉన్నది. వాళ్ళ స్ట్రెంగ్స్ ఆఫ్ కోర్స్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వేల సంఖ్యలో ఉన్నాయి, ఇంకా ప్రొడ్యూస్ అవుతున్నాయి. చాలా తక్కువతో ఖర్చుతో కూడినటువంటి మిసైల్స్ వాళ్ళు తయారు చేయగలిగిన కెపాసిటీ ఉంది. అందుకనే మనం చూసాం హమాస్ కానీ, హౌతీలు కానీ, హిజ్బుల్లా కానీ ఆ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వాళ్ళు వేసేటువంటి మిసైల్స్ అన్ని కూడాను చాలా తక్కువ ధరతో చేసినటువంటి మిసైల్స్. అవన్నీ ఆ టెక్నాలజీ అంతా కూడా ఇరాన్ ఇచ్చింది. కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి, ఇంకా అటాక్ చేయగలరు. కానీ ఇరాన్ కున్న మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఈరోజు రష్యా యుక్రెయిన్ కు వ్యతిరేకంగా యుద్ధం చేసి నిలబడగలుగుతోంది అంటే కనుక ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ ఆధారంగా నిలబడగలుగుతాం. లేకపోతే కనుక నేటో ఉన్నటువంటి సుపీరియర్ టెక్నాలజీ, రష్యాకు ఉన్నటువంటి పాత మెకానికల్ టెక్నాలజీ ముందర నిజంగా వాళ్ళు తట్టుకోలేకుండా రష్యా ఓడిపోతుంది. ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళకు ఈ డ్రోన్స్, కామికాజీ డ్రోన్స్ అంటారు, ఆత్మాహుతి డ్రోన్స్ సప్లై చేసిందో దాని తర్వాత అక్కడ యుద్ధం మారిపోయింది. రష్యా నిలదొక్కుని వీళ్ళని అటాక్ చేయగలుగుతారు. కాబట్టి ఆ టెక్నాలజీ ఇరాన్ లో ఉంది. అందుకనే ఈ రోజు మనం చూస్తే కనుక అమెరికన్ స్థావరాల్లో కూడా ఆ డ్రోన్స్ వచ్చి పడుతున్నాయి. దాన్ని వీళ్ళు నివారించలేకపోతున్నారు అమెరికన్స్. కాబట్టి వాళ్ళది ఉన్నటువంటి స్ట్రెంగ్స్, మిసైల్స్, డ్రోన్స్
కాబట్టి డ్రోన్స్ ను వాడతారు, డ్రోన్స్ ఆధారంగా అటాక్ జరుగుతాయి. ఆల్రెడీ మనకు హెజ్బుల్లా యొక్క టనల్స్ సొరంగం లెబనాన్ లో మనం చాలా చూసాం, ఇటువంటి డ్రోన్స్ చాలా పెట్టుకొని రెడీగా ఉన్నారు. డైరెక్ట్ గా ఇరాన్ నుంచే అటాక్స్ వస్తాయా లేదా హౌతీలు హిజ్బుల్లా వీళ్ళ దగ్గర నుంచి అటాక్స్ వస్తాయా చూడాలి. వాళ్ళ ప్రాక్సీస్ అందరు కూడా వాడుకుంటారు. కాబట్టి ఇరాన్ ని అంత లైట్ గా తీసుకుంటే కనుక నష్టపోయేది వీళ్ళే, నష్టపోయేది అమెరికాను ఇజ్రాయెల్ నష్టపోతారు. కాబట్టి రేపటి రోజు వీళ్ళ మేజర్ షిప్ మీద ఏదో ఐఎన్ఎస్ అబ్రహాం లింకన్ మీద, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీదనో జెరాల్డ్ ఫోర్డ్ మీదనో ఈ డ్రోన్స్ వచ్చి నిజంగా తగిలి దాంట్లో కొంతమంది చనిపోవడమో కొంత డ్యామేజ్ అయితే కనుకనో, లేదా ఆయిల్ ట్యాంకర్ మీద వీళ్ళు దాడి చేసి దాన్ని తప్పగలిగిందని తగలబడుతున్నటువంటి విజువల్స్ వస్తేనో తప్పకుండా అది ఒక సైకలాజికల్ వార్ఫేర్ అవుతుంది. అప్పుడు అమెరికాను ఇజ్రాయెల్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఇరాన్ అంత లైట్ గా తీసుకోవడం చాలా తప్పు. రెండవది అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే రెజీమ్ చేంజ్ చేయాలంటే కనుక మనకి ఇతిహాస చరిత్రలో ఎప్పుడు కూడాను రెజీమ్ చేంజ్ అనేది ఉత్తమ బొంబార్డ్మెంట్, ఆకాశం నుంచి బొంబార్డ్మెంట్ చేసినంత మాత్రం జరగదు. వీళ్ళ సైన్యం ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ సైన్యం ఇరాన్ లో దించేటువంటి పరిస్థితి లేదు. ఇరాన్ యొక్క టెరిటరీ మీరు ఇరాన్ మ్యాప్ చూసారంటే మొత్తం కొండలతో నిండి ఉంటుంది. కాబట్టి ఆ కొండలలో మీరు వెళ్ళి అక్కడ ట్రావెల్ చేయడానికి మీకు జీపులు కార్లు వెళ్ళడానికి చాలా కష్టం. పెద్ద పెద్ద పట్టణాలని కబ్జా చేసుకోవాలంటే చాలా కష్టం. అక్కడ ఎవరు కూడాను ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా అమెరికా పక్షాన్ని లేరు. వాళ్ళు అమెరికా అంటే ప్రేమ లేదు, ఇజ్రాయెల్ అంటే ప్రేమ లేదు, ఖమేనీ మీద ద్వేషం ఉండొచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు సైన్యాన్ని లోపలికి తీసుకెళ్తే కనుక ఎంతో మంది అమెరికన్లు చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. దానికి సిద్ధంగా ఉన్నారా? అసలు ఇన్ఫాక్ట్ అమెరికాలోనే కేసులు ఇప్పుడు నమోదు చేయబోతున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం చేయడానికి కాంగ్రెస్ అప్రూవల్ ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా ఎలా యుద్ధంలోకి వెళ్ళావు, ఎలా మన ట్యాక్స్ పేయర్ పైసల్ని యుద్ధంలో నువ్వు పణంగా పెట్టావు, ఈ ప్రశ్నలన్నీ పుడతాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏదో 4 బాంబులు వేసేసి ఊరుకుంటాడు, కానీ నిజంగా అక్కడ వెళ్ళి యుద్ధం చేసి దీర్ఘకాలం యుద్ధం చేసేది ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. అటువంటి పరిస్థితులలో ఇరాన్ లో రెజీమ్ చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. రైట్ సార్, కంక్లూడ్ చేద్దాం. గిరిధర్ గారు మరొక మాట కూడా చెప్పడం జరిగింది. ఇరాన్ ఇప్పటి వరకు మేము వాడింది కేవలం పాత ఆయుధాలు మాత్రమే, సో కొత్త ఆయుధాలని ప్రయోగిస్తే అమెరికా తట్టుకోలేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఖమేనీ కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారికంగా కూడా ధృవీకరిస్తున్నారు. ఖమేనీని హతం చేసేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని అమెరికా చెప్పింది, కానీ ఎక్కడ కూడా యుద్ధం ఎక్కడ ఆగలేదు. సో ఖమేనీ స్థానంలో కూడా కొత్త వ్యక్తిని కూడా తీసుకోవడం జరిగింది సుప్రీంగా. ఫైనల్గా ఏం చెప్తారు, నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉండబోతుంది? డొనాల్డ్ ట్రంప్ కి హెడ్ లైన్స్ కావాలి. హెడ్ లైన్ న్యూస్ వచ్చిన తర్వాత ఆయనకి దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. వెనిజులా ఏమైందో మనం చూసాం. నికోలాస్ మడోరోని ఎత్తుకుపోయిన తర్వాత వెనిజులాని పట్టించుకోలేదు, వదిలేశాడు. అలాగే గ్రీన్లాండ్ కూడా ఒకసారి నేటో నుంచి వ్యతిరేకత రాగానే దాని గురించి మర్చిపోయాడు. అలాగే ఆయన పరిస్థితి ఏదైనా కానీ ఒక హెడ్ లైన్ వచ్చేసిన తర్వాత దాని నుంచి పట్టించుకోవడం. కాబట్టి ఇక్కడ కూడా ఇరాన్ లో ఒక 4-5 రోజులు ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. తర్వాత నేను గెలిచానని చెప్పి అనౌన్స్ చేసేసుకుంటాడు, తానే అనౌన్స్ చేసుకొని వెళ్ళిపోతాడు. నిశ్చయం జరగదు. కానీ నేను చంపాలనుకున్నాను, చంపేశాను, అయిపోయింది, గెలిచిపోయాను అనుకుంటాడు. కానీ అది అంత సులువైన విషయం కాదు. అవును, కరెక్ట్. ఇప్పుడు జరిగిన దాడులు, ఇప్పుడు జరిగిన అటాక్స్ వల్ల ఇరాన్ యొక్క శక్తి క్షీణించింది, కానీ ఇరాన్ రెజీమ్ చేంజ్ జరిగేటువంటి పరిస్థితులు నాకు అనిపించట్లేదు. ఇరాన్ రెజీమ్ చేంజ్ చేయాలంటే కనుక వీళ్ళ సైన్యం దిగాలి. అది సైన్యం దించేటువంటి క్షమత అమెరికాకు లేదు. సరే, ఇరాన్ ప్రగల్భాలు పలకొచ్చు, మేము అమెరికాని అది చేస్తాం ఇది చేస్తాం అనొచ్చు, కానీ ఇరాన్కి అమెరికాతో యుద్ధం చేసి గెలిచేంత శక్తి లేదు వాళ్ళు. కానీ అమెరికాకి నష్టాలు తీసుకొచ్చే శక్తి మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నది. కొంత నష్టాలు రావచ్చు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ కూడా ముందస్తుగానే చెప్పేశాడు, యుద్ధంలో కొంతమంది చనిపోవచ్చు, మన వాళ్ళు కూడా చనిపోవచ్చు, దానికి సిద్ధంగా ఉండాలి అని ముందరే చెప్పేస్తున్నాడు. అటువంటిది జరిగితే వాళ్ళ దేశంలో రియాక్షన్ ఏముంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఓన్లీ బెదిరింపులు, ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం క్రియేట్ చేసి అక్కడ ట్రాఫిక్ అంతా హార్మోన్స్ మూయడానికి కోసం చేసినటువంటి దాడులే, కానీ రేపు నిజంగా అమెరికన్ షిప్పుల మీదనో, అమెరికన్ పర్సోనల్ మీదనో, లేదా ఆయిల్ ట్యాంకర్స్ మీదనో అటాక్లు అన్నట్టు మొదలయ్యాయంటే అప్పుడు పరిస్థితి వేరేగా వెళుతున్నది. ప్రపంచం అంతా కూడా అమెరికాని, ఇజ్రాయెల్ ని వారించే దిశగా అందరూ ఒత్తిడి తీసుకొస్తారు. ఎందుకంటే ప్రపంచ ఎకానమీ అంతా కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీ యుద్ధాలు ఆపండి, ఇంకా చాలు, కమిన చనిపోయాడు, మీరు ఆపేయండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి చూద్దాం ఇది ఏ దిశగా వెళ్తుందో. ముఖ్యంగా ప్రవర్తిస్తాడో లేదా కొంత విఘ్నతతోటి ఇక్కడ ఆపేసి తర్వాత చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం తీసుకొస్తాడో వేచి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది అనలిస్ట్ గిరిధర్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా తీసుకునేటువంటి చర్యల మీదే
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఖమేనీ హతం తర్వాత ఇప్పుడు ఇరాన్ చేసేటువంటి చర్యలు బట్టి సో ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఇరాన్ చేసేటువంటి ప్రతి దాడులు రాబోయే రోజులు ఎలా ఉంటుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మీరేమనుకుంటారు? ఖచ్చితంగా ఇరాన్, అమెరికాను, ఇజ్రాయెల్కు ధీటుగా జవాబు ఇచ్చేటువంటి పరిస్థితులు రాబోయే రోజులు ఉండబోతున్నాయా? ఎస్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.